ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు తమ ఎడల శ్రద్ధ తీసుకుంటున్నాడా లేదా అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇంకా హృదయంలో చాలా వేదనలు కలిగినప్పుడు ప్రభు వాటిని తీసేయాలని, ఆయన తమతో ఉన్నాడని రుజువుపరుచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో కోరుకుంటూ ఉంటారు. అయితే నిజానికి దేవుడు మన ఎడల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడనేది కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. దానిని బట్టి ఎంతగానో వారు ఆనందిస్తారు. యోహాను సువార్త 2:3 నుంచి, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదన్ను. అయితే యేసుప్రభు అక్కడ శ్రద్ధ తీసుకుంటాడా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నీటిని ద్రాక్షరసంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి వారిని విడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినా నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి అందరూ కూడా ఆయనందు విశ్వాసం ఉంచారు. మొట్టమొదట సూచక్రియ ఏదైనా ఉందంటే ఆయన ఇదే మొదటి సూచక్రియగా అతను చేశారు. కనుక దేవునికి మన అందరి ఎట్లా శ్రద్ధ ఉంది. ఆయనతో సహవాసం చేసినటువంటి వారు మాత్రమే దాన్ని అనుభవించగలుగుతారు. ఆయన చేసిన క్రియలను బట్టి ఎంతగానో ఆయన స్తుతిస్తారు. అయితే దేవునికైతే మన ఎట్లా శ్రద్ధ ఉంది, కానీ ఈరోజు మనకి దేవుని ఎట్లా ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నామో, ఆయన సన్నిధిలో మనం ఎలాగున్నామో మనం పరిశీలన చేసుకోగలగాలి. మనం పరిశీలన చేసుకోగలిగినట్లయితే అపోస్తల కార్యాలు 10:1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఇట్లీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అయితే ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తే అతడు భక్తిపరుడు అయిపోతాడా? అతను ఎటువంటి భక్తి కలిగి ఉన్నాడంటే, ప్రభు అతనికి నేర్పించినప్పుడు నేర్చుకోవడానికి అతడు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఎక్కువ కాలం భక్తిలో మునిగిపోయినటువంటి వారు చివరికి ఎలా తయారైపోతారంటే మోటుగా తయారైపోతారు. వారి భక్తి నిజమైనటువంటి భక్తి అనుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సొంత నీతిలో నుంచి బయటికి రావాలంటే అది ఎంతో కష్టమైనటువంటి పని. వారంతటా వారు రావాలి తప్ప ఎవరు కూడా అటువంటి స్థితిలో నుంచి బయటికి తీసుకొని రాలేరు. కానీ కొర్నేలు అయితే ఎన్నాళ్ళ నుంచో భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ అతని భక్తిలో అయితే మోటుతనం అయితే లేదు. కానీ అతను ఎలా ఉన్నాడంటే ప్రభు అతనికి నేర్పిస్తే నేర్చుకోవడానికి వీలుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలుని పిలుచుట దర్శనమందు తేటకు అతను కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవు కనుక యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించమని దూత అతనితో మాట్లాడుతూ ఉంది. కనుక ఎదురైనా మనం గ్రహించాలి. మనం గ్రహించుకోగలిగినట్లయితే మన యొక్క స్థితి ఎలాగుందో మనం చక్కగా గ్రహించుకోగలుగుతాం. కనుక అతడు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో జీవించేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు గొప్ప సంతోషంతో ఉంటాడు. నూతనంగా దేవునితో గడపడం అనేది అతనికి అంత ఇష్టంగా ఉంటుంది. కొర్నేలు అయితే అటువంటి భక్తి కలిగి ఉన్నాడు. దేవుడు అతనికి తూచి శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాలని ప్రభు ఎంతగానో ఆశపడ్డారు. కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరికి సంతోషం ఉంటుందంటే విశ్వాసమును బట్టి దేవునితో నిజముగా జీవించేటువంటి వారి జీవితంలో గొప్ప సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కీర్తన గ్రంథము 112:7 వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, ఇంకా వాడు దుర్వార్తకి జరీడని కూడా ఉంది. కనుక ఏదైనా మనం గుర్తించాలి, మన విశ్వాసంతో ప్రతిదినము జీవిస్తున్నామా? నువ్వు విశ్వాసంతో జీవించేటువంటి వ్యక్తివి అయితే ప్రతిరోజు కూడా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ విశ్వాసం ద్వారా దేవుని సమీపిస్తావు. నీ విశ్వాసాన్ని బట్టి ఆయన సన్నిధిలో నుంచి అన్ని విషయములలో సమృద్ధి అయినటువంటి జయ జీవితం జీవించడానికి కావాల్సినటువంటి సన్నిధిని నువ్వు మోసుకొని వస్తావు. కొర్నేలి అందుకు యోగ్యుడిగా ఉన్నాడు. పేతురైతే అతని ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి లేఖనాలు ప్రకటించడానికి ముందు ఆ ఇంటిని అంతని పరిశీలన చేసినప్పుడు అతడు కుటుంబము ఇంకా అనేకులు కూడినట్టు చూసినప్పుడు అతడు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు.
కొర్నేలి యొక్క భక్తి జీవితం అనేక మందిని ప్రభావితం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురు అనేటువంటి గొప్ప సేవకుడు దేవుడి లేఖనాలను ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అన్యుల మీద సైతం కుమ్మరించబడి చూసినప్పుడు పేతురైతే చాలా ఆశ్చర్యపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ వ్యక్తిగతమైనటువంటి దేవునితో ఏకీపించేటువంటి జీవితం ఎలాగుందో అది అనేక మందిని ప్రభావితం చేయగలగాలి, కానీ అది కీడులోకి నడిపించే విధంగా ఉండకూడదు. కనుక ఈరోజు మనం శ్రేష్టమైనటువంటి భక్తి కలిగి ఉన్నామనే దానికి సూచన మన నోటి మాటలు మనం బయటకు చేసేటువంటి భక్తి కాదు, కానీ అనేక మందిని యోగ్యమైన ప్రవర్తన బట్టి దేవుని స్తుతించే విధంగా ఉండాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించి ప్రార్థన చేసుకుంటుండగా కొన్నేళ్ళు చేసినటువంటి గొప్ప భక్తిని బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అతను ఎంతగానో ప్రభువా నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు. ఏ సమయంలోనైనా నువ్వు నేర్పించున్నప్పుడు నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. అందుకే అతనికి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మను తండ్రి వరముగా అతని మీద కుమ్మరించావు దేవా, నీకు స్తోత్రం నాయన. కనుక మోటుతనం కలిగినటువంటి స్థితిలోంచి నాయన విడిపించబడి శ్రేష్టమైన భక్తిలోనికి నాయన వెళ్ళగలుగుటకు సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరూ నాయన నీ మహిమ కొరకు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.